కవి పరిచయం. చేమకూర వెంకటకవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు. బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమియ్యదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వకావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఊహాచిత్రం 17వ శతాబ్దం.